నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్న ఆల్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. దగ్గర ఈ డివైస్ని 8 డేస్ అయితే యూస్ చేయడం జరిగింది. దానిలో మనకి ఏవైతే ప్రోస్ ఉన్నాయో కాన్స్ ఉన్నాయో అన్నీ ఈ వీడియోలో మీకు తెలుస్తుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. సో వీడియోలో వెళ్ళే ముందు నేను ఇంతకుముందు అన్బాక్సింగ్ వీడియో చేశాను అనమాట. ఇది రియల్మీ బడ్స్ వైర్లెస్ 5ది. సో దానిలో బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే మనకి ఈ నెక్ బ్యాండ్, తర్వాత వచ్చేసి ఈ చిన్న ఇయర్ టిప్స్, తర్వాత మనకి ఈ యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అయితే వచ్చినాయి అనమాట. సో మనం ఏంటంటే దీని ఫిజికల్ ఓవర్వ్యూ, ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో మొత్తం చెప్తాను చూడండి. దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మీకు మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి చూస్తే మీకు ఏముండదు, జస్ట్ రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు రైట్ సైడ్లో డెడికేటెడ్గా ఒక ANC బటన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు పవర్ బటన్ ఉంటుంది. తర్వాత వాల్యూమ్ రాకర్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక LED లైటింగ్ ఉంటుంది. ఇదేంటంటే మనకి డివైస్ కనెక్ట్ అయినప్పుడల్లా బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇదండి దీని బిల్డ్ ఓవర్వ్యూ. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుందండి. నెక్ బ్యాండ్ మనకి ఏదైతే ఉందో ఇది రబ్బర్ బ్రేడెడ్ కేబుల్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి దీని ఒక్కొక్క ఫీచర్స్ ఏమేమైతే ఉన్నాయో ఆ ఫీచర్స్, ఇంకా అవి ఎలా పనిచేస్తాయి అన్నీ కూడా మీకు ఒకసారి చెప్తాను చూడండి. దానికన్నా ముందు ఫస్ట్ దీనిలో ఒకసారి దీని ఫిట్టింగ్ గురించి కూడా చూద్దాం. ఫిట్టింగ్ వచ్చేసరికి ఇది ఇన్ ఇయర్ బడ్స్తో వస్తాయి. సో మనం ఇలా ఇయర్లో పెట్టుకున్న తర్వాత చూడండి, ఎంత షేక్ చేసినా మీకు బడ్స్ అయితే పడట్లేదు. సో మనకి ఇన్ ఇయర్ టైప్ ఉండడం వల్ల మనకి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. ఇది మనం జనరల్గా జాగింగ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే జిమ్ చేస్తున్నప్పుడు కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం అయితే లేదు. తర్వాత దీనిలో వచ్చే ఫీచర్స్ వచ్చేసి మనకి ఈ బడ్స్లో దగ్గర మనకి 13.6 డైనమిక్ బేస్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా మంచిగా ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. తర్వాత ఇది వచ్చేసి మనకి డ్యూయల్ డివైస్ పేరింగ్ సపోర్ట్తో వస్తుంది. అంటే మనకి డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ అంటే ఏం లేదండి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాం అనుకోండి, ల్యాప్టాప్తో ఇది బ్లూటూత్ ఏదైతే ఉందో బడ్స్ ఇది కనెక్టెడ్ అయ్యి ఉందనుకోండి, మనకి అదే టైంకి కాల్ వచ్చింది అనుకోండి మొబైల్కి, మనకి ఆల్రెడీ ఇది మొబైల్తో పేర్ అయి ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే మనం కాల్ లిఫ్ట్ చేసినప్పుడు దానిలో మొబైల్లో బ్లూటూత్ ఆన్ ఉంటే ఆటోమేటిక్గా ఈ బడ్స్కి మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ వచ్చేసరికి ఇది గూగుల్ ఫాస్ట్ పేరింగ్కి సపోర్ట్ చేస్తుంది. తర్వాత IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో సపోర్ట్ చేస్తుంది. దీనిలో 45 మిల్లీసెకండ్స్ వరకు అల్ట్రా లో లేటెన్సీ ఉంది. ఇదేంటంటే మనకి ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి అల్ట్రా లో లేటెన్సీ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత మనకి కాల్ క్వాలిటీ విషయానికి వస్తే దీనిలో మనకి ENC యూస్ చేశారు. ENC యూస్ చేయడం వల్ల మనకి కాల్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే మనం మనం మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి ఏదైతే మనకి వాయిస్ వినిపిస్తుంది కదా, అది చాలా నీట్గా క్లియర్గా వినిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో పక్కన దాని వాయిస్ని, ఎన్విరాన్మెంటల్ నాయిస్ని మంచిగా క్యాన్సిలేషన్ చేస్తుంది అనమాట. తర్వాత దీనిలో మనకి 50 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, ఎప్పుడు ఏదన్నా మనం మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మనం ఏదన్నా కంటెంట్ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఈ చుట్టుపక్కల ఏదైతే సరౌండ్ సౌండ్స్ ఉంటాయో అది కంప్లీట్గా మనకి క్యాన్సిల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఒక స్పెషల్ ఫీచర్ ఉందండి. అదేంటంటే 360 degrees స్పేషల్ ఆడియో సపోర్ట్. ఇదేం చేస్తుందంటే మనకి ఏదైతే మనకి సౌండ్ ఉందో మనకి 360 degrees సరౌండ్ సౌండ్ నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అది మనం ప్లే చేసినప్పుడు ఏదైనా సాంగ్ వింటున్నప్పుడు మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసరికి దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి మనం 0 to 100% ఛార్జ్ చేయడానికి దగ్గర ½ an hour వరకు అయితే టైం తీసుకుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనము ఒకవేళ ANC మోడ్ యూస్ చేసుకొని ANC మోడ్ని పెట్టుకొని మనం యూస్ చేస్తున్నప్పుడు మనకి బ్యాటరీ ఏదైతే ప్లేబ్యాక్ టైం ఉంటుందో
అది దగ్గర దగ్గర 21 అవర్స్ వరకు అయితే వస్తుందండి. ఒకవేళ మనం ఏఎన్సీని ఆఫ్ చేసుకొని మనం యూస్ చేస్తే ఈ నెక్ బ్యాండ్ని మీకు దగ్గర దగ్గర దీని ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి 27 అవర్స్ వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ గురించి ఒకసారి మాట్లాడదాం. సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి మీకు ఇది ఏదైతే ఉందో ఇది మంచి 13.6 mm బేస్ డ్రైవర్స్తో వస్తుంది కాబట్టి బేస్ అయితే సూపర్ సాలిడ్గా ఉంది. నెక్స్ట్ వచ్చి వోకల్స్ వచ్చేసి చాలా క్లియర్గా ఉంది. కాకపోతే వోకల్స్ లైట్గా షార్ప్ అయినట్టు నాకు కొంచెం అనిపించింది. నెక్స్ట్ తర్వాత మనకి ట్రెబుల్స్ కూడా కొంచెం మనకి బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. మిడ్స్ అండ్ హైస్ కూడా బాగానే ఉంది. మరీ అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. సో సౌండ్ క్వాలిటీ పరంగా మరీ అంత ఇష్యూ అయితే ఏమీ లేదు. కాకపోతే మనకి ఏంటంటే దీనిలో మనకు సౌండ్ కావాలంటే నచ్చినట్టు మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. మనకి గూగుల్ ప్లే స్టోర్లో మనకి రియల్మీ లింక్ యాప్ అని ఒకటి ఉంటుంది. లేదు మీరు యాపిల్ ఫోన్ యూజర్ అంటే iOS యాప్ స్టోర్లో మీకు రియల్మీ లింక్ యాప్ అని ఉంటుంది. మనకి iOS కానీ ఆండ్రాయిడ్లో కానీ రెండిట్లో మనకి రియల్మీ లింక్ యాప్ అయితే సపోర్ట్ చేస్తుంది. దాని త్రూ మనం ఏంటంటే మనకి ఏదైతే మనకి సౌండ్ క్వాలిటీ అండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో మనం దానికి తగ్గట్టుగా మనం దానిలో కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ బూస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏదైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఉందో దాన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి ఏదైతే వోకల్స్, ట్రెబుల్స్, బేస్ ఇవన్నీ మనకి నచ్చినట్టుగా మనం దానిలో కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర వచ్చేసరికి ఇది మిడ్ నైట్ బ్లాక్ కలర్ అండి. ఇంకో 2 కలర్స్లో వస్తాయి. నాకైతే ఈ కలర్ నచ్చింది కాబట్టి నేను ఇది పర్చేస్ చేశాను. ఇది దగ్గర దగ్గర నాకు ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్నప్పుడు నాకు 1800కి అయితే పడిందండి. మనకి ఇది ఆఫర్స్లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. చెక్ చేస్తూ ఉండండి. ఇంకా కొంచెం దీని ప్రైస్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు డీల్స్ని చెక్ చేస్తూ ఉండండి. ఇంకా తక్కువకి వస్తే మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు అనమాట. తర్వాత నా వర్క్ అయితే ఏదైతే ఈ నెక్ బ్యాండ్ ఉందో రియల్మీ వాళ్ళది. దీని సౌండ్ క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. మీరు దగ్గర దగ్గర 2000 లోపు బెస్ట్ నెక్ బ్యాండ్ మీరు ఒకవేళ చెక్ చేస్తే దీనివైపు మీరు కన్నేయవచ్చు. చాలా బాగుంది ఇది. మీరు ఖచ్చితంగా నా వర్క్ అయితే నేను యూజ్ చేసిన 8 days ఎక్స్పీరియన్స్ పరంగా నేను చెప్తుంది ఏంటంటే నేనైతే దీన్ని 100% రికమెండ్ చేస్తాను. మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. సో అదండి నా ఫుల్ రివ్యూ 8 days ఎక్స్పీరియన్స్. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.